సో అలాంటి చిన్న చిన్న తప్పులకి బలైపోయిన ఆర్టీసీ కార్మికులు వీళ్ళంతా అంతా కండక్టర్లు డ్రైవర్లు కూడా ఆ డ్రైవర్ కమ్ కండక్టర్లు డిపో మేనేజర్లు ఇట్లా దాదాపుగా కేసీఆర్ గవర్నమెంట్ హయాంలో 600 మందికి పైగా ఈ ఆర్టీసీ కార్మికులని వాళ్ళ ఉద్యోగాల నుంచి తొలగించారు. ఎందుకంటే మీరు ఈ తప్పు చేసిరని. ఆ తప్పుల వెనకాల వీళ్ళు పడ్డ కష్టము, అసలు వీళ్ళకున్న టెన్షన్స్, పని ఒత్తిడి, దాని కారణంగా కూడా కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు. మనమంతా మనుషులమే కదా. సో వాటికి వీళ్ళని ఉద్యోగాల నుంచి పక్కన పెట్టేసారు. 600 మందిని పోయిన గవర్నమెంట్ హయాంలో తొలగిస్తే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అరే ఈ గవర్నమెంట్ మారితే మాకు ఉద్యోగాలు వస్తాయని అనుకొని వీళ్ళంతా పనిచేశారు. అందులో ఒక 186 మందికి ఏమో మళ్ళీ తిరిగి ఉద్యోగాలు ఇచ్చారు. ఇంకా ఒక 420 మంది దాకా ఉన్నారు. మరి వాళ్ళని ఎందుకు తీసుకోవట్లేదు అంటే మేము ఆ కమిటీ చేసినాం ఈ కమిటీ చేసినాం అని చెప్తున్నారట. ఈ టోటల్ ఎపిసోడ్ కారణం ఎవరయ్యా? మరి ఎవరి యాక్షన్ తీసుకున్నది? మరి వీళ్ళ పొట్టగొట్టి చాలా చిన్న చిన్న ఉద్యోగస్తులు కదా అంటే సజ్జనార్ పేరు చాలా బలంగా వినిపిస్తున్నది. ఈయన ఎక్కడ కూడా చాలా పెద్ద సంస్కరణలు తీసుకొస్తాడన్న పేరున్నా ఇట్లాంటి పనులు కూడా ఆయన చేసిండు. సో ఎన్కౌంటర్ స్పెషలిస్టు వీళ్ళని ఎన్కౌంటర్ చేసిండు, వీళ్ళ ఉద్యోగాలను ఎన్కౌంటర్ చేసిండు, వీళ్ళ ఉద్యోగాలని ఎన్కౌంటర్ చేసిండు. సో ఇప్పుడు వీళ్ళంతా దాదాపు వీళ్ళు తిరగని ఎక్కని బస్సు లేదు, ఎక్కని మెట్టు లేదు, మంత్రుల దగ్గరికి పోయిర్రు, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేసిర్రు. ప్రజాభవన్లో ఇప్పటికి దాదాపు 10-15 అప్లికేషన్లు ఇచ్చిర్రు. మాట్లాడుతూనే ఉన్నారు. ఎంత వీళ్ళ జీతాలు ఎంత, వీళ్ళ జీవితాలు ఎంత? ఇప్పటికే దాదాపు ఒక 15 మంది ప్రాణాలు కోల్పోయారు, ఊరేసుకున్నారు, మందు తాగిర్రు. ఇవాళ బాన్సువాడ ప్రాంతానికి చెందిన ఒక కండక్టరు ప్రాణం తీసుకున్నాడు. వాళ్ళకు జీవితం లేదుగా అని అనుకుంటున్నారు వాళ్ళు. మరి ప్రభుత్వాలు బాధ్యతగా వీళ్ళు చేసిన చిన్న చిన్న తప్పులు కొన్ని చేసి ఉండొచ్చు, కొన్ని పొరపాటున జరిగి ఉండొచ్చు, కొన్ని వాళ్ళకు తెలియకుండానే జరిగి ఉండొచ్చు. చాలా చిన్న వాళ్ళు కదా. ఇప్పుడు అసెంబ్లీల్లో పార్లమెంట్లో కూర్చున్న రాజకీయ నాయకులు చేసిన తప్పుల కంటే వీళ్ళవేమైనా పెద్దయా? సో ఒకసారి మాట్లాడదాం, అసలు విషయం ఏంటన్నది మాట్లాడాలి. అందరూ రెస్పాండ్ కావాలి. ఆర్టీసీ సంస్థకు చెందిన అధికారులు సజ్జనార్ రెస్పాండ్ కావాలి. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మీరు రెస్పాండ్ కావాలి. వీళ్ళంతా ఎస్సీ ఎస్టీ బీసీలే పాపం. ఎక్కువ మెజారిటీ వాళ్ళే ఉన్నారు. మిగతా వర్గాలు కూడా ఉండొచ్చు, కానీ మెజారిటీ ఆ వర్గాలే. ఒకసారి మాట్లాడదాం. రాజేందర్ గారు వీళ్ళ కోసం ఫైట్ చేస్తున్నారు. రాజేందర్ గారు అసలు ఎన్నిసార్లు నాకు ఫోన్ చేసి ఉంటారో. నేను కొన్నిసార్లు లిఫ్ట్ చేయలేకపోయినా వేరే సమస్యల్లో ఉండి వేరే దగ్గర రిపోర్ట్ చేస్తూ మొత్తానికి ఇవాళ కలవడం జరిగింది. వీళ్ళ బాధ అంతా ఇంత కాదు, చాలా దారుణం. వీళ్ళు ఎక్కడెక్కడో ఇప్పుడు ఆ సార్ ఏమో సిరిసిల్ల నుంచి రావాలి, చాలామంది ఆదిలాబాద్ నుంచి, నిజామాబాద్ నుంచి, ఖమ్మం నుంచి, వరంగల్ నుంచి, సత్తుపల్లి నుంచి ఇట్లా 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి హైదరాబాద్కి వస్తున్నారు. ఏం పాపం చేసిరు చెప్పండి? చిన్న ఉద్యోగస్తులు కదా, ఈ మాత్రం మానవత్వం కూడా లేదా? పోనీ వీళ్ళు ఏమన్నా ఆ టికెట్ కొట్టక ఏమైనా వేల కోట్ల రూపాయలు ఏమైనా వెనకేసుకున్నారా? ఓ 10 రూపాయలు టికెట్ కొట్టకపోతే వాళ్ళ ఉద్యోగం బాయ్. పోనీ ఆ 10 రూపాయలు వాళ్ళు జేబులు వేసుకొని వాళ్ళు ఖర్చు పెట్టుకున్నది కూడా కాదు. అక్కడ ఏదో చిన్న పొరపాటు వల్ల పని ఒత్తిడి కారణంగా వాళ్ళు ఈ తప్పులు దొర్లినాయి. పెద్ద మనసు చేసుకొని ప్రభుత్వం వీళ్ళ ఉద్యోగాలు వీళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. రిక్రూట్మెంట్ ఏమైనా అక్కడ ఏమైనా ఎంప్లాయీస్ చాలా ఎక్కువగా ఉన్నారా? అట్లా కూడా లేదు కదా. విపరీతమైన పని ఒత్తిడి ఉన్నది. ఆ తీవ్ర పని ఒత్తిడితో అక్కడ కూడా వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. రాజేంద్ర గారు నమస్తే. ఇప్పుడు ఎక్కడున్నది అసలు టోటల్ ఈ ఎపిసోడ్ ఏంది? అసలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ ఉద్యోగాలు వీళ్ళకి తొలగించడం జరిగింది? ఏం జరిగింది? ఇప్పుడు ఈ మన తొలి వెలుగు అనే ఛానల్ ద్వారా ప్రభుత్వానికి తర్వాత కన్సర్న్ రవాణా శాఖ మంత్రి గారికి అప్పీల్ చేసేది ఏంటంటే, వీళ్ళు ఉన్నటువంటి కార్మికులంతా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో చిన్న తప్పులు 70 రూపాయల టికెట్ మిస్ అయిందని, తర్వాత నువ్వు డ్యూటీకి వచ్చేటప్పుడు తాగి వచ్చినావు అని చెప్పి, నువ్వు బస్సు నడుపుతున్నప్పుడు నువ్వు సెల్ ఫోన్లో మాట్లాడినావని చెప్పి, తర్వాత మళ్ళీ ఒక డ్రైవర్తో బస్సు రొప్పుకుంటా మళ్ళీ నువ్వు అడిషనల్గా ఈ కండక్టర్ డ్యూటీ కూడా చేయాలని చెప్పి అతను టిమ్మిషన్ ఇచ్చి అతను వర్కౌట్తో బస్సు నడుపుకుంటూ పోయేటప్పుడు ఒక టికెట్ లేట్ అవ్వడం చేసి అదే టైంలో ఆ స్క్వాడ్ ఎక్కి నువ్వు మమ్మల్ని చూసే టికెట్ ఇచ్చని చెప్పి, ఇలాంటి చిన్న తప్పులతోని ఈ బీఆర్ఎస్ గవర్నమెంటు అంటే పోయిన కేసీఆర్ ప్రభుత్వంలో 600 మంది ఉద్యోగాలు కోల్పోయినారు. 600 మంది ఉద్యోగాలను కోల్పోవడం అంటే సస్పెన్షన్ కాదు, సస్పెండ్తో పాటు పూర్తిగా డిస్మిస్ చేసి రోడ్డు మీద పడేసారు. అంటే వాళ్ళకి ఆర్టీసీకి ఛాన్స్ లేదని. అయితే ఇలాంటి తరుణముల ఎప్పుడైతే 2023 డిసెంబర్లో కాంగ్రెస్ 23లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం మమ్మల్ని తొలగిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనన్నా మా ఉద్యోగాలు మాకు తిరిగి వస్తాయని చెప్పి ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసేదానిలో మేము కూడా కాంట్రిబ్యూటర్లమైనాం.
అంటే మేము కాంగ్రెస్ పార్టీ ఓటేసాము, మా చుట్టాలతోనే వేయించాము, మా స్నేహితులతోనే కూడా వేయించాము. వేయించిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అది సార్ మరి చిన్న చిన్న తప్పులు మమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగించారని చెప్పి జనవరి 2024 నుంచి జనవరి 2025 వరకు దాదాపు ఇదే ప్రజాభవన్కు దివ్య మేడం గారిని, చిన్నారెడ్డి సార్ గారిని దాదాపు ఒక 25 సార్లు మేము మీట్ కావడం జరిగింది. 25 సార్లు. తర్వాత మన యొక్క ప్రాబ్లం ఇండివిజువల్గా చేరవేయాలని చెప్పి ఒక్కొక్క కండక్టర్, ఒక్కొక్క డ్రైవర్ ఇండివిజువల్గా డైరెక్ట్ సీఎం గారి యొక్క అడ్రస్ రాసి సీఎం గారికి డైరెక్ట్ ఏంటంటే పోస్ట్ కార్డు కూడా రాయడం జరిగింది. దాదాపు ఎంత 300 మంది పోస్ట్ కార్డు రాసి రిజిస్టర్ పోస్ట్ చేశారు. అయినా కూడా చలనం లేదు, అయినా కూడా వాళ్ళు కనికరించలేదు. ఈలోగా తిరిగి ఇది ప్రెషర్ చేస్తుంటే ఎట్టకేలకు ఈ మన చిన్నారెడ్డి సారును తర్వాత దివ్య మేడం గారు రెస్పాండ్ అయ్యి అరే ఈ చిన్న చిన్న తప్పులకు ఎందుకు తీసేస్తారని చెప్పి ఇది ఒక్కసారి మీరు మానవీయత కోణంలో ఆలోచించి వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి సేమ్ టైంలో చిన్నారెడ్డి సారు అండ్ దివ్య మేడం వాళ్ళొక గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకేమో మన దివ్య మేడం గారు, తర్వాత ఈ సీఎం గారికి ఏమో చిన్నారెడ్డి సారు 2 లెటర్లు రాసి పంపడం జరిగింది. ఆ లెటర్లు కూడా అటేవిని. మళ్ళీ మేము బాగా ఒత్తిడి చేస్తే ఒకటి నవంబర్ 2 నుంచి నవంబర్ 5 దాకా అప్పీల్ మేళాన్ని పెట్టి మీరు ఉద్యోగులు వేయని వాళ్ళందరూ మళ్ళీ ఒకసారి అప్పీల్ చేసుకోనని చెప్పండి. ఆ అప్పీల్లో దాదాపు ఒక 186 మందికి ఉద్యోగాలు ఇచ్చిండ్రు, మిగతా వాళ్ళకి ఇవ్వలేదు. అరే మిగతా వాళ్ళ సంగతి ఏందా చెప్పి నేను చిన్నారెడ్డి సార్ అడిగితే మీరు బాగా గ్రేవ్ అఫెన్స్ చేశారట, దీన్ని పరిశీలడానికి ఒక కమిటీ వేస్తూనే ఉన్నారు. అరే కమిటీ ఎందుకు సార్, మాకు ఉద్యోగం వచ్చింది కమిటీ ద్వారా రాలేదు కదా, మాకు ఉన్నటువంటి నైపుణ్యంతో మాకు ఉన్నటువంటి చదువు సంస్కారంతో ఉద్యోగం వచ్చారు, దీనికి ఇలా కమిటీ ఎందుకు? టోటల్గా ఎందుకు ఈ వీళ్ళని అంటే ఉద్యోగాల చిన్న చిన్న కారణాల చేత తీసేసిరు అంటారు కదా, ఎవరు ఇంత పెద్ద డెసిషన్ తీసుకున్నది? ఎవరున్నారు అంత? ఆర్టీసీలు ఏంటంటే ఒక దీనికి ఒక విధి విధానం ఏముందంటే ఇప్పుడు టోటల్ డిపోలలో ఒక డ్రైవర్ని కానీ కండక్టర్ కానీ మెకానిక్ కానీ టీఏ కానీ సస్పెండ్ చేసేటువంటి అధికారం డిపో మేనేజర్కి ఉంటుంది. ఆ డిపో మేనేజర్ పైన ఇంకొక డివిజనల్ మేనేజర్ ఉంటాడు. ఈయన ఉద్యోగం తొలగిస్తే ఆయనకు అప్పీల్ పెట్టుకోవచ్చు. ఆ డివిఎం పైన మళ్ళీ రీజనల్ మేనేజర్ ఉంటాడు. ఈయన ఒకవేళ అప్పీల్ని కన్సిడర్ చేయకపోతే నెక్స్ట్ రీజనల్ మేనేజర్ కూడా అప్పీల్ కన్సిడర్ చేయకపోతే నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉంటాడు ఆయన కూడా. ఈ డివిఎం గారు, ఆర్ఎం గారు, ఈడీ గారు మొత్తం ఏంటంటే వీళ్ళు కింద అంతా వీళ్ళది ఒక ఛానల్ ఉంటుంది అనమాట. డిఎం ఏదైతే ఎత్తాడో దాన్నే డివిఎం ఏం చేస్తాడు దాన్నే ఆర్ఎం ఏదైతే ఇది వీళ్ళు ఏంటంటే ఆయనకు ఈయన డివిజన్ చెప్పాడు, ఈయనకు ఆయన డివిజన్. మేమేం చేసామంటే ఇదంతా మీరు అప్పీల్ అనేది తిరస్కరించారు కదా, ఇట్లాగే మీకు లేదని చెప్పి ఏకంగా మేము ఏంటంటే సీఎం గారికి మేము సొంతంగా అప్పీల్ పెట్టుకోవడం జరిగింది. సీఎం గారికి డైరెక్ట్ సీఎం గారికి మేము ఏంటంటే ఈ ప్రజావన్ ద్వారా రిక్వెస్ట్ చేసినాం. దీని మీద చిన్నారెడ్డి సారును తర్వాత తీర్మార్ మల్లన్న ఏంటంటే 2 సార్లు డైరెక్ట్ మామూదంటే ఇది అసలు దీనిలో మొత్తం మంది అది ఒక లిస్ట్ తీస్తే దీనిలో 8 మందో రెడ్డి ఓసీ వాళ్ళు ఉన్నారు. మొత్తం మంది ఎస్సీలు బీసీలు వీళ్ళు రెస్టులు. అరే ఈ కింది స్థాయిలో ఎట్లా తీసేస్తారని చెప్పి అంటే వాళ్ళు 186 మందిని ఇచ్చేసారు. తర్వాత దానికి ఈ మిగతా వాళ్ళను ఎక్కారు. 186 మందికి వీళ్ళకి ఏంది డిఫరెన్స్? ఏం డిఫరెన్స్ లేదు. ఎందుకంటే మీ అప్పీలు కూడా తిరస్కరించబడింది, వాళ్ళ అప్పీలు ఉన్నారని చెప్పించాను. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఒక తప్పు అనేటువంటిది వాళ్ళు ఏం చేసిండు, ఇప్పుడు డ్రంక్ అనుడు పొజిషన్లో డ్యూటీకి వచ్చిండు అని చెప్పి ఆయనకు 30-40% అతను దుంజలేదు. నేనేమంటున్నా అంటే వాళ్ళు డ్రంక్ అనుడు పొజిషన్లో బస్సు ఎక్కి బస్సు నడుపుకుంటూ పోయి ఆ పొజిషన్లో ఎవరికైనా టక్కర్ చేసి చనిపోతే మీరు తీసేయండి. వాళ్ళు రాత్రి ఏదో తాగితే ఆ మందు ఆల్కహాల్ పవర్ ఎక్కువ ఉండి రాగానే సెక్యూరిటీ బెంచ్ మా సెక్యూరిటీలో కథ బ్రీత్ అనలైజర్ మిషన్ పెట్టి కథ నువ్వు తాగొచ్చు అని చెప్పి ఇది చాలా అమానుష చర్య. మరి దీన్ని ఎండి గారి దృష్టి తీసుకెళ్ళినాం. రెండవది ఇప్పుడు ఇతను భాగేశ్వరన్ డ్రైవరు, నేను డ్రైవర్ ఇతనికి ఉన్నట్టు ఈయన ఎలిజిబిలిటీ ఏ విధంగా సెలెక్షన్ చేసిండ్రు? ఆయనకు లైసెన్స్ ఉంది, బండి నడిపేటువంటి నైపుణ్యం మీద డ్రైవర్ ఇచ్చిండు. ఇదే డ్రైవర్ మళ్ళీ నువ్వు బస్సు రొప్పుకుంటా కండక్టర్ డ్యూటీ కూడా చేయాలని చెప్పి అదనంగా టిమ్ మిషన్ ఇచ్చిండ్రు. అంటే టిమ్ మిషన్తో ఇట్లా టికెట్ ఇవ్వాలి, ఇట్లా నడపాలి. అంటే మరి మళ్ళీ ఇదే డ్రైవర్ని ఏం చేసిండ్రు, ఈ బస్సు నడుపుకుంటూ పోయేటప్పుడు ఆ కంట్రోలర్ టీ3 ఫోన్ చేస్తాడు, భాగేశ్వరుడు దాకా వినా అక్కడ మన ఫలానైనా ఎంపీటీసీ ఎక్కుతాననే వరకు ఈయన జేబులోకి ఫోన్ తీసేసే వరకు ఈ ఫోన్లో మాట్లాడుతూ అందులో ప్రయాణికుడు ఒక ఫోటో కొడతాడు. ఫోటో కొట్టి ఇట్లా కూడా ఫోన్ చేస్తుంటారా? కంట్రోలర్ నుంచి ఫోన్ వస్తుంది, ఈయన భయానికి ఎత్తాడు. ఈయన డ్యూటీ దిగి నార్కాడ్ నుంచి డిపో రాకముందు నేను డిపోజిట్ పెట్టి సస్పెండ్. నేనేమంటున్నా అంటే మీరు అదే డ్రైవర్తోని బస్సు రొప్పుకుంటా టిమ్ మిషన్ ఆపరేట్ చేసి కండక్టర్ డ్యూటీ చేయించవచ్చు. దానికి ఎంత 40-50 సెకండ్ల టైం అవుతుంది. ఈయన హలోని ఫోన్ జేబులో పడితే ఎంత 20 నిమిషాల సెకండ్ కదా. అంటే మీకు నచ్చితేనేమో మీరు దానికి ఏం లేదు, మీకు నచ్చకపోతే ఉద్యోగం. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది చాలా అమానుష చర్య అని చెప్పి ఇది వద్దు సార్ అని చెప్పి నేను వీళ్ళందరి తరఫున నేను ఒకసారి ఎండి గారు అపాయింట్మెంట్ వేసుకుని నేను ఎండి ఛాంబర్కి అయినా సజ్జనార్ పోతే ఆయన ఏమన్నాడంటే నువ్వే కదా వీళ్ళందరినీ ప్రజాభవన్ తీసుకెళ్తున్నావు కదా, మీరు ప్రజాభవన్కి ఎంతమంది అయితే వేరు మీకు ఎవరో నౌకరీ అన్నాడు. డైరెక్ట్ మీకు ఎవరో నౌకరీ ఇయ్యనయ్యా.
అంటే సార్ వద్దు సార్, మేము చిన్న ఉద్యోగస్తులం సార్, మేము దరిద్ర కింద ఉన్నాము, మా ఉద్యోగాలు తీసేస్తే మీకేమవుతుంది సార్, మీరు ఒక పెద్ద సూపర్ పవర్ ఆఫీసరు, మీరు డిపో మేలు నెంబడి ఆర్ఎం నెంబడి అవన్నీ అవసరం, నాకు తెలుసు. ఏయ్ రవీందర్ అంటే ఒక రిటైర్మెంట్ అయినట్టు ఐజీపీని తీసుకొచ్చి అలా పెట్టుకున్నాడు సిఓ పోస్ట్. అంటే ఆర్టీసీ సిఓ పోస్టే లేదు. రేపు ప్రిపేర్ అయ్యింది, రాయింది రిపోర్ట్, రేపు కొట్టేయాలి, ఖతం, తీసిపడేయాలి. ఇటువంటి వాళ్ళు వద్దు. వరేస్తే ఏం చేస్తామో, వరిలో ఏం చేస్తామో, కలుపుకొను తీసిపడేస్తావు. నువ్వు కూడా అంతే, నువ్వు మొత్తం మందిని తీసుకెళ్ళి ప్రజాభవన్ తీసుకెళ్ళి ప్రొవోక్ చేసి నువ్వు అన్నీ లేనిపోయిన స్లోగన్స్ చెప్తున్నా, నీకు ఇయ్యనయ్యా, నీ ఇష్టం ఒకటి చెప్పుకోను. ఈ విషయం నేను తీన్మార్ మల్లన్న చెప్తే తీన్మార్ మల్లన్న పొన్నం ప్రవరు మరి ఇయ్య అంటున్నారు. మరి గవర్నమెంట్ మీరు నడిపిస్తున్నారు, ఆయన నడిపిస్తున్నారు, మీరు ఆలోచించుకోండి అని చెప్పాను. ఇక తిరిగి 3 మెన్ కమిటీ వేస్తే ఈ కమిటీ ఈ రోజు వరకు కూర్చున్నది. ఎవరున్నారు ఆ 3 మెన్ కమిటీలో? 3 మెన్ కమిటీలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ సంజయ్ కుమార్ సారు, ప్రిన్సిపల్ సెక్రటరీ లేబర్ డిపార్ట్మెంట్, ఆయన చైర్మన్. తర్వాత ఈ దివ్య మేడం గారు అందులో మెంబరు. మళ్ళీ కింద ఏం చేసిండ్రు, ఇదే సజ్జనార్ సార్ మెంబర్గా పెట్టి కన్వీనర్గా పెట్టారు. దాన్ని మేము అపోజ్ చేసాం. అరే సజ్జనార్ సారే నౌకలు చేస్తే మళ్ళీ మీరు కన్వీనర్ ఎట్ట పెట్టారు? వద్దు సార్ అని చెప్పి చిన్నారెడ్డి సార్ చెప్తే మళ్ళీ ఆయన మొన్న లీడర్ తీసేస్తామన్నారు. అనంగా మళ్ళీ మంగళవారం మేము వచ్చి ఒక 10 మందితోని ఆ సంజయ్ కుమార్ సార్ని కలిస్తే సంజయ్ కుమార్ సార్ మా యొక్క రిక్వెస్ట్ కన్సిడర్ చేసి వద్దా మీకు నష్టం జరిగింది, నేను రేపు 5th నాడు నేను పిలుస్తున్నా, మేము కూర్చుండి మీరు డిసైడ్ అవుతాండి. వద్దు సార్ డిసైడ్ చేయకూడదు సార్, ఎట్టి పరిస్థితి మొత్తం మందికి చిన్న తప్పు పెద్ద తప్పు అవసరం లేదు సార్, మొత్తం మందికి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మేము ఒకటి రిక్వెస్ట్ చేసినాం. చేస్తే ఇక్కడికి వచ్చినప్పుడల్లా వీళ్ళు ఏం చేస్తున్నారంటే మీరు ఎండీ గురించి అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు, ఎండీ అంటే ఏమనుకుంటారు అని చెప్పి ఇక్కడ కొందరంటే నిన్న భారత రాజ్యాంగంలో రూల్ ఈజ్ రూల్ అండ్ రూల్ ఫర్ ఆల్ అనేది ఉంది. పెద్ద మనిషికి తక్కువ పనిష్మెంటు, చిన్న మనిషికి ఎక్కువ పనిష్మెంట్ అనేది లేదు కదా అని చెప్పి ఈ సజ్జనార్ సారు సెప్టెంబరు 2021 3 తారీఖు నాడు ఆర్టీసీ జాయిన్ అయ్యాడు. ఆయన ఎక్కడో లాండ్ ఆర్డర్లు ఉండాలి, ఆయనను తీసుకొచ్చి మాకేస్తే మొత్తం ఏంటంటే అక్కడ వాళ్ళని అట్లయితే వీళ్ళను ఉద్యోగులను ఇట్లా తీసిపడేసాం. మరి ఈయన ఎండీకి వచ్చిన తర్వాత అసలు ఆర్టీసీని ఏం చేసిండు, ఆర్టీసీ ఎడిది కోతుంది అనేటువంటిది ఇప్పటివరకు ఎవరు పట్టించుకున్నలేరు. ఎవరు పట్టించుకోవాలి? ఈ సంస్థకు ఒక చైర్మన్ గారు ఉంటే వాళ్ళు ఏంటంటే డైలీ వాకప్ చేస్తారు, మానిటరింగ్ చేస్తారు. ఆ చైర్మన్ అంటే ఆయన లేడు, నా ఇష్టం వచ్చిన పని అని చెప్తున్నా. ఆ ఇష్టం వచ్చిన పనిలో ఎన్నో తప్పుడు పనులు, ఎన్నో చెప్పడానికి వీల్లేదు. మేము చేసింది ఇతను 70 రూపాయలు మిస్ అయిపోయింది. అసలు ఫ్రమ్ లాస్ట్ 15 years ఈ గత 15 ఏళ్ళ నుంచి ఆర్టీసీలో ఒక్క కండక్టర్ కూడా ఫ్రాడింగ్ అనేది లేదు. ఫ్రాడ్ ఎక్కడ పడింది? డ్యూటీ అంటేనే గదా వణుకుతున్నారు. ఫ్రాడ్ సిస్టమ్ ఉందా? ఎక్కడో ఓవర్ సైడ్లో వర్క్ ఒత్తిడితో మిస్ అయ్యి 70 రూపాయలు తప్పితే 70 రూపాయలతో ఏం చేస్తాడు, మా ఇంటి ఇంత తోటి పోగా ఒక బిర్యానీ కొనుక్కొని తింటాడు. అది బిర్యానీ కూడా రాదు. అంటే టిఫిన్ కోసం అందులో మిస్ అయిపోయింది. మరి వాళ్ళ సజ్జనార్ సార్ మీద నేను ఒక 200 మందిని కలిసి ఏకంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన గౌరవం అయినటువంటి ప్రధానమంత్రి గారికి కిందికైతే మన తెలంగాణ సీఎం గారికి ఒక 18 కాంటెంట్స్ మీద ఒక కంప్లైంట్ లాడ్జ్ చేశాం. అందులో ఈ సజ్జనార్ సార్ చేసినటువంటి నిర్ణయాలు అవి సంస్థకి ఎంత నష్టంగా ఉన్నాయి, ఎంత కరప్షన్ ప్రాక్టీస్ ఉంది, దీని మీద మీరు ఎంక్వైరీ కండక్ట్ చేయండి సార్. ఆయన కూడా కరప్టెడేనా? ఎవరు కరప్షన్లో ఆయన కూడా భాగం ఉందా? సారే కదా మొత్తం, సారే సార్. ఇప్పుడు మా ఆర్టీసీలో ఒక నిబంధన ఏముందంటే 1,00,000 రూపాయల పైన జరిగేటువంటి ఒక పని ఒక ధర వస్తుంటే దాన్ని టెండరింగ్ ద్వారానే కాంట్రాక్టర్ని పిలవాలి. ఆ కాంట్రాక్టర్కు ఎవరు లీస్ట్ ప్రైస్కి అయితే వాళ్ళకి ఇవ్వాలనేది ఒక నిబంధన ఉంది. ఇవాళ తార్నాక హాస్పిటల్లో 5 కోట్ల రూపాయలు ఖరీదు చేసిన ఒక బిల్డింగ్ కట్టారు. దానికి ఎలాంటి కాంట్రాక్ట్ ఉండ నామినేషన్ పద్ధతి ఆయన ఇష్టం వచ్చిన వ్యక్తి ఆయన ఫ్రెండ్ కాంట్రాక్ట్ ఇచ్చాడు, ఫ్రెండ్కే ఇచ్చేసాడు, దానికి కాంట్రాక్ట్ లేదు. తర్వాత ఒక దీపా మేడం అని చెప్పి ఒక లేడీ ఆఫీసర్ను బయట పనిచేస్తామే ఆమెను తీసుకొచ్చి మా ఆర్టీసీ ఆమె శాలరీ 10 లక్షల రూపాయల శాలరీ ఇచ్చి సాఫ్ట్వేర్ మొత్తం తీసి ఆమె చేతిలో పెట్టిండు. చేతిలో పెడితే ఆ సాఫ్ట్వేర్ మొత్తం తప్పులే, టిమ్మిషన్ జంపాడు. ఈ టిమ్మి విషయంతో 60 మంది ఉద్యోగాలు కోల్పోయారు. తర్వాత ఇప్పుడు ఎక్కడి నుంచి పట్టుకొచ్చిరామని కన్సల్టెంట్ అని కూడా కదా, ఆమె కన్సల్టెంట్, ఆమె 10 లక్షల రూపాయల శాలరీ ఆమెకు, ఆమె కింద ఒక 10 మంది మార్బలం, వాళ్ళకు ఒక్కొక్కరు 70-80 రూపాయలు. ఎప్పుడైతే వికాసరాజ్ సారు ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కు ప్రిన్సిపల్ సెక్రటరీకి వచ్చిండో, వచ్చిన తర్వాత దీని కొంచెం దృష్టి పెట్టి అబ్బో ఇదంతా ఏటో జరుగుతుందని చెప్పి ఆయన వచ్చాక వీళ్ళందరూ వీకేషన్. అసలు ఈ దీపా మేడం ఏంది, ఆర్టీసీలో మస్తు స్కిల్ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, అదొక విభాగం, ఆమెను తీసుకొచ్చి పెట్టాడు. తర్వాత ఇంకోటి, మా బస్సులు బయట బస్సుల కన్నా మా బస్సు అయితే బాగా కండిషన్ ఉంటాయి. ఇంకా 2 లక్షల కిలోమీటర్ తిరిగేటువంటి కెపాసిటీ వాటికి ఉన్నా కూడా వాటిని అప్పటిదప్పుడు స్క్రాప్ చేయించి వాటి ప్లేస్లో కొత్త బస్సులు కొన్నాడు. ఎక్కడి నుంచి? కర్ణాటక స్టేట్ నుంచి. ఏది ఉన్నా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీకి ఏది ఉన్నా కూడా కర్ణాటక స్టేట్ నడుస్తుంది. ఎందుకంటే సారథి కర్ణాటక స్టేట్, సారథి సజ్జనార్ సారథి కర్ణాటక స్టేట్. తర్వాత ఇప్పుడు ఈ మరి ఆయనకు ఇక్కడ అన్నీ ఉన్నాయి ఆయనకు.
అయితే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మా ఆర్టీసీ ఏం చేసిండు, ఒక ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హోదాలో రిటైర్మెంట్ అయినటువంటి రవీందర్ సార్ని తీసుకొచ్చి ఒక సిఓ పోస్ట్ కొత్తది పెట్టించాడు. అసలు సిఓ పోస్ట్ ఎక్కడ ఆర్టీసీలో? ఎక్కడిది? చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అనే పోస్టే లేదు కదా. మీరు ఒక కొత్త పోస్ట్ క్రియేట్ చేయాలంటే ఆర్టీసీ ఒక బోర్డు ఉంటుంది. బోర్డులు ఏంటంటే బోర్డులో కూర్చుండి దానిలో ఒక నిర్ణయం తీసుకొని బోర్డు సభ్యులందరి పర్మిషన్ గవర్నమెంట్ నుంచి అప్రూవల్ తీసుకోవాలి. రవీందర్ ఎవరైనా? రవీందర్ అనేటైనా ఆయన సిద్దిపేట జిల్లాకు పోలీస్ కమిషనర్ రిటైర్మెంట్ అయినాడు. రిటైర్మెంట్ అయిన ఆఫీసరు ఆయనది కూడా ఏంటంటే ఆ సారు ఇద్దరు దగ్గర దోస్తులు పనిచేసారు. ఆయన తీసుకెళ్ళి ఆ సార్ ఏం చేస్తుండే, ఇప్పుడు ఆయన రిటైర్మెంట్ అయిపోయి ఎక్కడో తోటకాను ఎక్కడో చెట్లకాడ ఉండేటువంటి ఆయన ఈ బస్ భవన్కి వచ్చి ఆయనకు ఛాంబరు, ఒకటి క్రైస్టా కారు, 2 లక్షల రూపాయల శాలరీ, ఆయన కూర్చోవచ్చు. మునిశేఖర్ అంటే మన ఈడీ పెద్ద పోస్ట్ అది. ఈ ఈడీలందరినీ ఆర్ఎంలందరినీ గజ వణికిపిస్తున్నాడు. ఎందుకు గజ వణుకుతున్నాడు? అబ్బా మనం ఏమనంటే ఆయన సజ్జన సార్ చెప్తారు అని మొత్తం మంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన కార్మికులు, ఈ కార్మికులల్లా 49,000 మంది మా కార్మికులు ఉన్నారు. ఒక్క ఎంప్లాయీ కూడా హ్యాపీగా లేడు బికాజ్ ఆఫ్ సజ్జనార్ సార్ యొక్క యాటిట్యూడ్ మీద. సింగిల్ పర్సన్ హ్యాపీగా లేడు. హానెస్ట్, చాలా పవర్ఫుల్ ఆఫీసర్. హానెస్ట్ అనేటువంటిది అంత హానెస్ట్ లేదు. ఇవాళ ఒక్కొక్క స్పెషల్ ఆఫ్ డ్యూటీ అయితే స్పెషల్ ఆఫ్ డ్యూటీ మెయిన్ ఏంటంటే ఈరోజు డ్యూటీ అయితే తెల్లారి డ్యూటీలు ఉన్నాయి. అవి 400 కిలోమీటర్ డ్యూటీలు ఇవ్వాలా. 600 కిలోమీటర్ ఎన్ని కిలోమీటర్లకు వచ్చినాయి? 600 కిలోమీటర్ నడపాలి. ఒక డ్రైవర్ 600 కిలోమీటర్ నడిపితే డ్రైవర్ ఉంటాడా? ఆ విధంగా చేశాడు. ఇట్లా చేసి ప్రతి దానిలో మా ఆర్టీసీలు ఇతను రాకముందు డీలక్స్, తర్వాత ఈ ఇందిరా, గరుడ బస్సులలో కిన్లే వాటర్, టాటా వాటర్ ఉండే. ఆ కిన్లే వాటర్, టాటా వాటర్ ఏంది, ఇప్పుడు ఒక జియో వాటర్ తీసుకొచ్చా. ఆ జియో వాటర్ ఎక్కువ చేద్దాం ఎవరిని తెలియదు, అది ఎందుకు తీసేసారో తెలియదు. ఇలాంటి ఎన్నో విధానపరమైన నిర్ణయాలను ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. ఆయన ఏమంటుండు, నా ఇష్టం అయినా ఇష్టం అన్నట్టు చెప్తా. మీరేం చేస్తారు? నా ఇష్టం అని అంటుండు. అదే విధంగా జరుగుతుంది. రెండోది ఇప్పుడు ఏంటంటే ఈ సజ్జనార్ సార్ మీద ఏదైతే కాంప్లైంట్ మేము పెట్టామో ఈ కార్మికులందరూ, దాని మీద మేము ఒక్కటే, మాకు ఉద్యోగాలు ఇవ్వద్దని అంటుండు. రైట్, ఓకే, మాకు ఉద్యోగాలు ఏంటంటే మాకు దేవుడు కనికరిస్తే గవర్నమెంటు మానవీయత కోణంలో ఆలోచిస్తే మాకు నచ్చదు. కానీ ఈ సజ్జనార్ సార్ చేసినటువంటి ఈ విధానపరమైన నిర్ణయాల మీద ఎంక్వైరీ కావాలంటుంది. ఎంక్వైరీ ఇమ్మీడియట్గా కావాలా. ఆ ఎంక్వైరీ ఇప్పుడు అందులో రాసిన కాంటెంట్స్ గిట్ట ఒకవేళ ఫాల్స్, రాంగ్ కాంటెంట్స్ ఉంటే నన్ను ప్రాసిక్యూట్ చేయమంటున్నా. నేను తనకు సిద్ధంగా ఉన్నా. 100% ఇది వాస్తవం మీరు బలంగా చెప్పగలుగుతారా? ఏది మీరు చెప్పిన ఆరోపణలన్నీ పర్ఫెక్ట్ అని మీరు చెప్పగలుగుతారా? రైట్, ఓకే. ఇప్పుడు తార్నాక్ హాస్పిటల్లో కాంట్రాక్ట్ లేకుండా నామినేషన్ పద్ధతిలో బిల్డింగ్ కట్టింది నిజం కాదా? 2 లక్షల కిలోమీటర్లు ఉన్నటువంటి ఇంకా కెపాసిటీ బస్సులను స్క్రాప్ చేసి ఇలా ఏ డిపో మెయిన్ అడిగినా చెప్తాడు. 12 మంది డిపో మెయిన్లను తీసి బండ కొట్టిండు. 12 మంది డిపో మెయిన్ రిమూవ్ చేశాడు. 12 మంది డిపో మెయిన్. ఇప్పుడు ఈ గ్రూప్లో కూడా 3 డిపో మెయినర్లు ఉన్నారు. 2 డిబిఎంలు పోయినరు, ఒక ఆర్ఎం పోయిండు. వీళ్ళందరి మానిటరింగ్ రవీందర్ సార్ చేస్తున్నాడు. అసలు రవీందర్ సార్కి ఇలా ఉద్యోగం ఎక్కడిది? మాకు ఇంకా సర్వీస్ ఉన్న మేము ఉద్యోగం చేయొద్దు, ఆయన రిటైర్మెంట్ అయ్యి ఇంటికాడ ఉండే అధికారి మళ్ళీ ఉద్యోగం చేస్తారా? ఎక్కడిది? ఆల్రెడీ 2016లో తెలంగాణ గవర్నమెంట్ ఒక జీవో తీసుకొచ్చింది, జీవో నంబర్ 55. ఆ జీవోలో ఉన్నటువంటి అంశం ఏంటిది? ఒక ప్రభుత్వ ఆర్గనైజేషన్లో రిటైర్మెంట్ అయినటువంటి ఏ అధికారి కానీ ఐదర్ కాంట్రాక్ట్ ఆర్ అవుట్సోర్సింగ్ బేస్లో మీరు ఎలాంటి పోస్టులు పెట్టద్దు అనేటువంటిది దానిలో ఆ జీవోలు ఉంది. అదే జీవోతో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కవిత మేడంతో, ఈ జీవి రమణారావు ఎండి, వెంకటేశ్వరరావు వీడి, సురేందర్ రెడ్డి అడిషనల్ ఎస్పీ, తర్వాత రామచంద్ర, వీళ్ళందరూ ఎక్కితే అదే జీవన్ అప్పుడు వేముల ప్రశాంత్ రెడ్డి సార్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉండే. నేను అప్పుడు జోనల్ సెక్రటరీ హోదాలో ఇది ఏంటి సార్, ఈ జీవో మీరే తీసినారు కదా, మరి మీరు తీసిన జీవో మీరు అమలు చేయకపోతే దీన్ని ఎవరు అమలు చేస్తారు? ఈ చూడు వీళ్ళందరూ ఎందుకు చెప్తున్నట్టే అప్పుడు ట్రాన్స్పోర్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానే సార్ ఇది ఏందో దీని కథ చూడంటే తెల్లరు మొత్తం మంది ఇచ్చి పడేసారు. కథ మళ్ళీ ఎక్కారు. మళ్ళీ ఆ లెక్కలేదు, వేరే వాళ్ళు ఎక్కారు. ఇప్పుడు జీవన్ ప్రసాద్ ఆర్మీ రిటైర్మెంట్ అండు మళ్ళీ ఉద్యోగం చేస్తున్నాడు. తర్వాత మన యుగంధర్ రెడ్డి మళ్ళీ ఉద్యోగం చేస్తున్నాడు. రవీందర్ సార్ చెప్తున్నాడు మళ్ళీ ఉద్యోగం చేస్తున్నాడు. ఇట్లా ఎంతమంది ఉన్నారు? కృష్ణకాంత్ సార్ మొన్న ఈడీగా రిటైర్మెంట్ అయ్యాడు, ఆయన నౌకరీ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు నేనేమంటున్నా అంటే, అరే మాకు ఇంకా నౌకరీ చేసేటువంటి, ఇప్పుడు నాకు ఇంకా 2-3 ఏళ్ళ సర్వీస్ ఉంది, ఈయనకు 10 ఏళ్ళు ఉంది, ఆ అమ్మాయికి 20 ఏళ్ళు, మేము ఉద్యోగం చేసేటోళ్ళని తీసి అవతల వారేసి వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం ఏంది?